మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేదల సేవలో తరించారు. 1945లో స్వాతంత్రం రాకమునిపే విద్యార్థి కాంగ్రెస్ కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ఆ సంవత్సరమే ఆయనకుండే తపన మహాత్మా గాంధీని కలవాలని చెప్పి బాంబేకి వెళ్ళి ఆయన కలిసి మళ్ళా తిరిగి వచ్చారు. 48-52 మధ్య కృష్ణా జిల్లా యువజన నాయకుడిగా పనిచేశారు. 52లో రాయలసీమలో కరువు వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకే పరిమితమయ్యే రోజుల్లో కాదు, ఇది నా బాధ్యత, సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తనదిగా భావించి పనిచేసిన వ్యక్తి. ఇంకొక పక్కన మీరు చూస్తే సముద్రం ఒడ్డునున్న భూమిని సాగులోకి తేవాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. దీంట్లో భాగంగా 15,000 ఎకరాలను సాగులోకి తెచ్చి పేదలకు పంచాడు. దివి, కైకలూరు తాలూకాల్లో 50,000 ఎకరాలు బంజర భూమిని పేదలకు పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 1957లో మొట్టమొదటిసారిగా లోకసభ సభ్యుడయ్యాడు. నెహ్రూ, మొరార్జీ దేశాయ్, లాల్ బహదూర్ శాస్త్రి ఇలాంటి దేశంలో అతి ముఖ్యమైన నాయకత్వంతో కలిసి పనిచేశారు. 1970లో అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షులకు ఏకగ్రీవంగా కావడం, 72లో ఎమ్మెల్యే కావడం, పివి నరసింహరావు గారి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ సహకార శాఖల మంత్రిగా పనిచేయడం, జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్యా సంస్కృతి శాఖ మంత్రిగా పనిచేయడం, అదే సమయంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఈ రెండు రావడానికి కృషి చేశాడు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 1974లో వారం రోజుల పాటు అఖిల భారత తెలుగు సాంస్కృతికోత్సవాలు నిర్వహించి అధికార భాషా సంఘం నెలకొల్పేందుకు కారకులయ్యారు. ఈరోజు అధికార భాషా సంఘం ఉందంటే అది వారు ఆ రోజు చూపించిన చొరవేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనకందరికి గుర్తుండేది, అందరికీ స్ఫూర్తినిచ్చేది 1977 నవంబర్ 19 దివ్యసీమ ఉప్పెన. చాలా ఉప్పెనలు వచ్చాయి కానీ అంత ఉప్పెన ఎప్పుడూ రాలేదు. సముద్రమే విరుచుకుపడింది. 12,000 మంది చనిపోయారు, ఒకరిద్దరు కాదు. నేను కూడా 2-3 సైక్లోన్లు చూశాను ముఖ్యమంత్రిగా. ఒకటి 96లో సూపర్ సైక్లోన్ చూశాను. ఆ రోజు మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అతలాకుతలం అయిపోయింది. కొన్ని ఫిషర్మెన్ విలేజెస్ 100 మంది చనిపోయారు. ఇక్కడ 12,000 మంది చనిపోయారు. ఆ రోజుట్లో ఒక 3,000 మంది చనిపోయారు. అది చూస్తే చాలా బాధ కలిగింది. అది నేను పనిచేయడానికే ఒక ముఖ్యమంత్రిగా నాకు చాలా కష్టం కూడా అయింది. ఎందుకంటే ఒక పక్క మనుషులు చనిపోయినప్పుడు చాలా భయంకరమైన వాతావరణం ఉంటుంది. తాగేదానికి నీళ్లుండవు, తినడానికి తిండి ఉండదు, కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. ఇప్పుడైనా ఫోన్లైనా కొన్ని రోజుల్లో వస్తాయి కానీ అప్పట్లో ఫోన్లు కూడా ఉండేటివి కాదు. ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. నేనైతే ఒకసారి చనిపోయిన వాళ్ళు కానీ ఇమ్మీడియట్గా అంత్యక్రియలు చేయకపోతే ఆ శవాలన్నీ ఇదయ్యి అంటువ్యాధులు వస్తాయి, చాలా భయంకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక స్కీమే అనౌన్స్ చేశాను. మీరు ఎవరన్నా చనిపోయి ఉంటే మీరు అంత్యక్రియలు చేసేయండి, ఫోటో తీయండి, మీరిస్తే ఆ కుటుంబానికి వాళ్ళని ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజా పిలుపునే ఇచ్చి ఆ రోజు ముందుకు పోయాం.
రెండో తుఫాన్ నేను చూశాను. చాలా తుఫాన్లు చూశాను, కానీ రెండోసారి మళ్ళీ హరికేన్ తుఫాన్ చూశాను. విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిపోయింది. నేను ఆ రోజు అక్కడికి పోయే కొందికి ఒక భయంకరమైన పరిస్థితి, కమ్యూనికేషన్ లేదు. 10 రోజులు అక్కడే ఉన్నాను. మళ్ళీ నార్మల్సీ వచ్చిన తర్వాతనే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చాను. అలాంటి సందర్భాలు నేను చూశాను. ఇలాంటి సందర్భంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజుల్లో 12,000 మంది, లక్షల మంది నిరాశ్రులైపోయారు. దేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు దివిసీమ ఉప్పెన అతి పెద్ద ఒక క్రైసిస్. అలాంటి సమయంలో రాత్రింబగళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఆయన చూపించిన చొరవ, ఆయన చేసిన సేవలు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ మరిచిపోలేరు. ఆ విధంగా ఆయన సేవ చేయగలిగాడు. ఒక పిలిపిచ్చాడు ప్రపంచానికి. ఈయన నడుం కట్టడమే కాకుండా, ప్రభుత్వం ఇచ్చే సహాయం తీసుకోవడమే కాకుండా, సేవాభావంతో ముందు వచ్చే అందరికీ పిలిపించి ముందుకు నడిచి ఆ రోజు మీరు చూస్తే వేలాది శవాలతో ఉన్న ప్రాంతాన్ని శవ దహన కార్యక్రమాలు కూడా నిర్వహించి కడానా ప్రాంతాన్ని కాపాడిన